అందరికీ నమస్కారం. ప్రైజ్లాడండి. నేను మ్యాదల రవిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆగస్టు 1 తారీఖు. ఈ తారీఖుని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం భారతదేశంలో క్రైస్తవులుగా నివసిస్తూ ఉన్నాం. మనం భారతదేశంలో క్రైస్తవులుగా నివసిస్తున్నాం కాబట్టి ఈరోజు ఆగస్టు 15 అని ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే, ఈ నెల 15వ తారీఖు రోజు మనకి స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి భారతదేశంలో నివసించే హిందూ మతోన్మాదులు చాలామంది క్రైస్తవులని ముస్లింలని వేరు చేస్తూ మాట్లాడుతూ, భారతదేశం మా దేశం, ఇది మా హిందూ దేశం, ఇది మా హిందుస్థాన్ అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈరోజు మనం ఒక విషయాన్ని కులంకుషంగా మాట్లాడుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది, మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. అదేంటంటే, భారతదేశం మనకందరికీ మనలో చాలామందికి క్రైస్తవుల్లోనూ ముస్లిముల్లోనూ వేరే మతస్థుల్లోనూ ఒక అపోహ ఉంది. ఆ అపోహాని నేను ఈరోజు తొలగించడం కోసం మీకోసం స్పెషల్గా ఈ వీడియోని మాట్లాడుతున్నాను. చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా మీరు ఈ వీడియోని కనుక చూసినట్టయితే, అసలు ఈ భారతదేశం ఎవరిది, ఈ ఇండియా ఎవరిది, అసలు ఈ హిందూ అనేది యాడ్ నుంచి వచ్చింది, అసలు ఈ గొడవలను ఎక్కడి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఉంటుంది. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు ఆధారాలతో సహా చూపిస్తూ మాట్లాడతాను. మీరు అవగాహన తెచ్చుకొని రేపొద్దున ఏ హిందూ మతోన్మాది కుక్క అయినా మీతో గొడవ పడినప్పుడు కానీ, మిమ్మల్ని ప్రశ్నలు వేసినప్పుడు కానీ జవాబులు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు చాలా సులువుగా అర్థమయ్యేలా బోధిస్తాను. మీకు భారతదేశం అంటే ఏంటో, భారతదేశం ఎవరిదో, ఇండియా ఎవరిదో, అసలు హిందూ అనేది ఏందో, సింధు అనేది ఏంటో మీకు చెప్పబోయే ముందు నేను ఒక చిన్న లైన్ చెబుతాను. వీళ్ళని మన పెరటిలో, అంటే మన పెరటిలో మొలిసే పిచ్చి మొక్కలతో పోలుస్తూ, ఎవరిని, ఈ హిందూ మతోన్మాదుల్ని మన గార్డెన్లో మొలిసే పిచ్చి మొక్కలు ఏదైతే ఉన్నాయో వాటితో పోలుస్తూ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అది ఈరోజే మా ఇంట్లోనే జరిగిన చిన్న ఉదాహరణ. ఆ ఉదాహరణ చెప్పి మనం విషయంలోకి వెళ్ళిపోదాం. నేరుగా జరిగిన ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. మా గార్డెన్లో మా అమ్మగారు మంచి మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు పీకుతున్నారు. నేను అన్నాను, అమ్మా నీకు ఆ పని అవసరమా, వేరే వాళ్ళతో చేపిస్తాగా అని చెప్పాను. ఇదివరకే నేను మంచి మొక్కల చుట్టూ మొలిచిన పిచ్చి మొక్కల్ని పీకేశాను, అవి మంచి మొక్కల కంటే పిచ్చి మొక్కలే బాగా ఎదిగిపోతున్నాయి అని అన్నది. నేను తర్వాత వెళ్ళి చాలాసేపు అయిన తర్వాత చెప్పిన తర్వాత కూడా అలాగే పిచ్చి మొక్కలు పీకుతూ ఉంటే వెళ్ళి చూశాను. వాస్తవానికి నాకు అక్కడ కనిపించింది ఏంటంటే, మంచి మొక్కలు ఇంత ఎదిగితే పిచ్చి మొక్కలు ఇంత ఎదుగుతున్నాయి. సమాజం కూడా అంతే. భారతదేశంలో మనం నివసిస్తున్నామా, క్రైస్తవులుగా మనం నివసిస్తున్నాం, ముస్లింలుగా కొంతమంది, ఇంకా వేరే మతస్థులుగా కొంతమంది నివసిస్తూనే ఉన్నారు. కానీ మన చుట్టూ ఈ పిచ్చి మొక్కలు ఏదైతే ఉన్నాయో మనకంటే ఎక్కువగా అయ్యే వర్ధిల్లుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలు, మోసాలు చేస్తూ వారే పైకి ఎదిగిపోతూ ఉన్నారు. అది దాంతో కారణం. ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ పిచ్చి మొక్కలు అంటే హిందూ మత ఉన్మాదులు, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ముసలాళ్ళకు కూడా మత ఉన్మాదం పెరిగిపోయింది. దాన్ని వాళ్ళు పెంపొందిస్తున్నారు. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే,
భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇండియాకి ఆ పేరు ఎలా వచ్చింది, సింధు నది అంటే ఏంటి, హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ కథ అంతటికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు భారతదేశంలో మంచి చెట్ల చుట్టూ మొలిచిన పిచ్చి చెట్లలాగా ఈ మత ఉన్మాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ సబుద్ధిని ఆధారం చేసుకొని మత కల్లోలాలు లేపి భారతదేశంలో మత కలహాలు రేపుతా ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. భారతదేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చింది అని మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో భరత మహారాజు అని ఒక మహారాజు ప్రాచీన కాలంలో ఆయన రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు ఆయన ద్వారా భారత్ అని వచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందా అంటే భరత మహారాజు ప్రాచీన కాలంలో దాన్ని పరిపాలించాడు కాబట్టి భారతవర్షం, భారతం అని భారతదేశానికి పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది తెగలు, కొన్ని గోత్రాల వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఇందులో హిందువుల అంటే అసలు వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి హైందవులని ఏది ఈ రాముడు, కృష్ణుడు, తర్వాత వెంకటేశ్వర్ల స్వామి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని అసలు వీళ్ళని హిందువులు కాదు. అసలు హిందూ అనే పేరు వీళ్ళకి వర్తించదు. కానీ ఈ హైందవులు, ఈ హిందువులు అని పిలువబడే వీరు అసలు ఈ పేరు ఎలా వచ్చింది, భారతదేశానికి, ఇండియాకి, సింధు నాగరికతకి ఈ హిందూ అనే పేరుకి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమీ కాదు. భారతదేశంలో నివసించే ప్రజలది, ఈ భారతదేశంలో నివసించే ఈ హిందూ ప్రజలు ఎవరైతే అనిపించుకుంటున్నారో వాళ్ళదా ఈ భారతదేశం అనంటే కాదు. ఇండియాలో నివసించే ఈ హిందువులు అనబడే వారు ఎవరైతే ఉన్నారో వారిదా ఈ దేశం అంటే ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. భారతదేశంలోనే మరి సింధు అనే నది ఆ సరిహద్దు ప్రాంతాలలో నివసించే వారిని ప్రాచీన కాలంలో పార్షియా దేశం నుంచి అంటే ఇరాన్ దేశం నుంచి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వారు సింధు అని పిలవడానికి బదులుగా వాళ్ళు సీని హీ అని పిలిచేవారు, హిందూ అని పిలిచారు. అక్కడ కొంతకాలం ప్రజలందరూ నివసించిన తర్వాత అది కూడా కాస్త ఒక పేరును మనం పదే పిలవడం వల్ల ఆ సింధు కాస్త హిందూగా మారిపోయిందని మనకి ఆధారాలు చెప్తున్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంతేగాని ప్రాచీన కాలం నుంచి చారిత్రక ఆధారాలతో ఏమైనా భారతదేశానికి ఇండియా అని పేరుంది కాబట్టి, హిందుస్థాన్ అని పేరుంది కాబట్టి అసలు ఏమైనా పొంతన ఉంటుందా ఈ హిందువులకి, ఈ భారతదేశానికి, ఈ హిందువులకి, ఈ హిందుస్థాన్కి అంటే తోకమట్టంతా కూడా ఉండదు, ఆవగింజంతా కూడా ఉండదు. అర్థమైందా? భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే భరత్ మహారాజు అనే ఆయన ద్వారా లేదా గోత్రాల ద్వారా లేదా తెగల ద్వారా భారతదేశం అనే పేరు వచ్చిందనేసి మనకు ఒకటి క్లారిటీగా అర్థమైంది కదా. ఇండియా అనే పేరు ఎలా వచ్చిందంటే కొంతమంది పార్షియా దేశస్థులు ఇండోస్ అని పిలిచేవారు. దాని తర్వాత దాన్ని ప్రాచుర్యంలోకి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా అని దానికి ఒక నామకరణం చేసి దాన్ని ఇండియా అని మనం పిలుస్తున్నాం. దీనికి కూడా హిందువులు అనబడే వీళ్ళకి సంబంధం ఎట్టి పరిస్థితులు లేదు. చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అసలు ఈ హిందూ మతానికి, ఆ ఇండియా అనే పేరుకి, ఆ భరత్ అనే పేరుకి, భారతదేశం అనే పేరుకి ఎటువంటి సత్సంబంధాలు లేనే లేవు.
ఏ మతానికి కూడా భారతదేశానికి పేరుకి కానీ ఇండియా అనే పేరుకి కానీ సంబంధం లేదు. ఇంకొక విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. భారతదేశం అనే పేరు కానీ, ఇండియా అనే పేరు కానీ, హిందూ అనే పేరు కానీ మన భారతీయులు ఎవరు పెట్టలేదు. అది పార్షియా దేశస్తులు, అంటే ఇరాన్ దేశం నుంచి కానీ లేకపోతే వేరే దేశం నుండి వచ్చిన వారు కానీ ఆ పేర్లు పెట్టి పిలిస్తే దానినే ఈరోజు మనం రాజ్యాంగంలో పొందుపరిచి దాన్ని మనం చట్టపరం చేసి ఈరోజు ఇండియా అనేది ఇండియా అండ్ భారత్ అని మనం పిలిపించుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో నివసించే మనందరం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, సింధు రివర్ సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్కరిని హిందూ అని పిలిచారు. కాబట్టి భారతదేశం మొత్తం ఇది హిందూ దేశం, ఇది హిందువుల దేశం, ఇది హిందూ రాజ్యం అని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. భారతదేశంలో నివసించే క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, జైన్ అయినా, బౌద్ధుడైనా ఎవరైనా కూడా హిందువే. హిందూ అనేది మతం కాదు. ఏ మతం ఆధారంగా భారతదేశం అనబడే ఇండియా నిర్మింపబడలేదు. భారత్ అనే పేరు ఒక సందర్భాన్ని బట్టి వచ్చింది. ఇండియా అనేది గ్రీక్ పదం నుండి వచ్చింది. పార్షియా దేశస్థులు దాన్ని పిలవడం ద్వారా ఇండస్ అని పిలిచి కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇండియాగా నామకరణం చేసి ఈరోజు మనం ఇండియాగా, భారత్గా ప్రపంచంలో ఒక పేరు సంపాదించుకున్నాం. హిందూ అనేది అసలు ఎప్పుడు మతం కాదు. అక్కడ నివసించే సింధు నది దగ్గర సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలను పార్షియా దేశస్థులు హిందూ అని పిలిచేవారు. అందువల్ల కొంతకాలం క్రమేపీ ఆచార సాంప్రదాయాలతో పాటు ఆ హిందూ కాస్త హిందూ మతంగా మార్చుకొని దాన్ని దేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందువులు అనబడే వీళ్ళు ఉండడం వల్ల ఈరోజు క్రైస్తవులని, ముస్లింలని, వేరే మతస్థులని డామినేట్ చేయడానికి, హింసించడానికి, మరి ఏదో అంటారు చూసారా, వాళ్ళని బెదిరించడానికి, అదిరించడానికి దారి చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీకు క్లుప్తంగా క్లియర్గా తెలియాలంటే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇచ్చాం. ఈ వీడియో క్లియర్గా చూడండి. భారతదేశం ప్రాచీన కాలంలో భరత మహారాజు పరిపాలించడం ద్వారా వచ్చింది అని భావించారు. ఎవరు దాన్ని నిర్ణయించలేదు, ఆయన ద్వారానే వచ్చిందని. ఒకవేళ అలా నిర్ణయించినా ఆయన హిందూ లేదా వేరే మతస్థుడు అని ఎక్కడా చారిత్రక ఆధారాలతో వ్రాయబడి లేవు. అలాగే గోత్రం నుంచి వచ్చింది అని కొంతమంది అనుకుంటుంటారు, కానీ దానికి కూడా సక్రమైన చారిత్రక ఆధారాలు లేవు. ఒకవేళ ఆ గోత్రం నుంచే వచ్చింది అని మనం అనుకుంటే ఆ గోత్రం కూడా హిందువులకు సంబంధించింది కాదు. కాబట్టి భారతదేశంలో నివసించే అనేక మతాల వాళ్ళు, అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఇంకా ఏ మతస్థుడైనా కూడా భారతదేశం మా హిందువుల దేశం అంటే ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. మనం ఈరోజు ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, భారతదేశంలో మనం నివసిస్తుంటే క్రైస్తవులని ఏమంటున్నారో తెలుసా? ఇది మా దేశం అంటున్నారు హిందువులు. ఎవడరా మీ దేశం? మీ దేశమా? భారతదేశానికి హిందువులు అనబడే మీకు, ఇండియాకి హిందువులు అనబడే మీకు, హిందూ అనే పేరుకి అసలు మీకు ఏమైనా సంబంధం ఉందా? ఎవడు చెప్పాడు ఇది హిందువుల దేశం అని? భారతదేశం ఒక లౌకిక దేశం,
ప్రజాస్వామ్య దేశం, ఇది సెక్యులర్ దేశం అని రాజ్యాంగం చెప్తే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు గొడవలు పెడతారు, మీరు మాట్లాడతారు. అందుకే నేనేం చెప్తున్నానంటే క్రైస్తవులందరికీ భారతదేశంలో నివసించే మనం, భారతదేశంలో ఎవడైనా హిందూ మతోన్మాది ఇది మా దేశం అంటే వాడి పుచ్చకాయలాగా పేలిపోవాలా. ఎందుకనంటే ఇది భారతదేశం ఎవడి అయ్య సొమ్ము కాదు, ఎవడి అబ్బా సొమ్ము కాదు. ఇది లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం. దీనికి ఇది సెక్యులర్ దేశం. ఇది అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సాంప్రదాయాలతో కూడుకున్న దేశం భారతదేశం. భారతదేశం అని చెప్పి, ఇండియా అని చెప్పి, హిందుస్థాన్ అని చెప్పి, ఇండియా అని చెప్పి ఈ పేర్లన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయంటే సింధు నది, సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి పేర్లు మాత్రమే. అవి కూడా మనం పెట్టుకున్నాయి కావు. పార్షియన్ దేశస్థులు, వేరే దేశస్థులు పిలిచిన పేర్లను ఈరోజు మనం ఇండియాగా నామకరణం, భారత్గా నామకరణం చేసుకొని భారత రాజ్యాంగం ప్రకారం దీన్ని అవలంబిస్తున్నాం. మీకు విషయం చెప్పాలంటే ఈ భారతదేశంలో ఉండే మత ఉన్మాదులు ఎవరైతే ఈ హిందూ మత ఉన్మాదులు ఉన్నారో వారందరికీ బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి నేను గత 4-5 సంవత్సరాల బట్టి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు, ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో పేద ప్రజలకి పాలు, పండ్లు, ఆహారం ప్రతిసారి అందించేవాడిని. ఎవరిగా? భారతీయ క్రైస్తవుడిగా. ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్గా, భారత క్రైస్తవుడిగా నేను భారతదేశంలో నివసించే గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఉన్న, రోడ్లపైన ఉన్న, ఫుట్పాత్ల మీద ఉన్న, డివైడర్ల మీద ఉన్న ప్రతి బీదోనికి, ప్రతి బీద వాళ్ళకి, అది మహిళ, వృద్ధుడ, వికలాంగుల, వితంతువుల చూడకుండా ప్రతి ఒక్కరికి జనవరి 26 ఆగస్టు 15వ తారీఖు రోజు కులం, మతం, ప్రాంతం, భాష అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించేవాడిని. ఇది ఒక క్రైస్తవ్యానికి గౌరవంగా చెప్పుకోవడం కోసం. గత 4-5 సంవత్సరాల క్రితం నాకెవరైనా ఆర్థికంగా సహాయం చేసినా చేయకున్నా, అవసరమైతే నా దగ్గర లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని కూడా భారతీయ క్రైస్తవుడంటే భారతదేశంలో ఉన్న హిందూ మత ఉన్మాదులకి ప్రేమ, జాలి, దయ, కరుణ అంటే ఏంటో నా యేసుక్రీస్తు నేర్పిన విధానాన్ని నేను అవలంబించాలి, దాన్ని వారికి నేర్పించాలి అనే తహతహలాటతోటి ప్రతి సంవత్సరం జనవరి 26 నేను సంవత్సరానికి 3 సార్లు పండగ చేసుకుంటానండి. జనవరి 26, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు మరియు నా పుట్టినరోజు వేడుకల్లో కూడా ప్రతి పేద మనుషులందరికీ, అది పురుషుడా, స్త్రీయా, ముసలుల్లా అని చూడకుండా, కులం, మతం, భేదం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరూ నా భారతీయులు అనే సహృదయంతో భారతదేశంలో నివసించే మత ఉన్మాదులకి ధీటుగా నేను నా వంతుగా ప్రతి సంవత్సరం వారందరికీ సేవలు అందిస్తున్నాను. ఈ సంవత్సరం ఈరోజు ఆగస్టు 1వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు అంటే ఇంకా 14 రోజులు ఉంది. ఈ 14 రోజుల్లో నా కార్యాచరణ పూర్తిగా ముగించుకొని ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది,
అనేక డిపార్ట్మెంట్లతో కూడుకున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్. దాదాపు 1000 నుంచి 1500 మందికి ఉదయం ప్రతి గర్భిణీ, నా అక్కకి, నా చెల్లెకి, గర్భిణీ స్త్రీలకి ఉదయం పాలు, బ్రెడ్, దానితో పాటు ఏదైనా ఒక మంచి టిఫిన్ అందించాలి. స్వాతంత్ర దినోత్సవం రోజు, ఆ రోజు నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. కాబట్టి నేను ఒక భారతీయ క్రైస్తవుడిగా ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజు నా సోదరులకు, అంటే గర్భిణీ స్త్రీలకు, తర్వాత ప్రతి విభాగంలో ఉన్నటువంటి రోగులకు, అది గుండె పేషెంట్లు కావచ్చు, లివర్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, కంటి పేషెంట్లు కావచ్చు, మొక్కు పేషెంట్లు కావచ్చు, నోటి పేషెంట్లు కావచ్చు, తల పేషెంట్లు కావచ్చు, బోన్ పేషెంట్లు కావచ్చు, చెవుల పేషెంట్లు కావచ్చు, హెడేక్ పేషెంట్లు కావచ్చు, గొంతు పేషెంట్లు కావచ్చు, ప్రతి రోగికి నేను ఆ రోజు ఉదయం పాలు, డబరొట్టె అంటే బన్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకి ఫ్రూట్స్, ప్రతి ఫ్రూట్స్ అందచేయాలని అనుకుంటున్నాను. మధ్యాహ్నం 1500 మందికి దాదాపుగా భోజనం పెట్టాలనుకుంటున్నాను. కుల మత భేదం ఏమీ లేదు, ప్రాంత భేదం లేదు, మతాల పిచ్చి లేదు. నేను ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా, క్రైస్తవుడంటే యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, జాలి, దయ చూపించి ఆ రోజు 1500 మందికి దాదాపు 2000 చిల్లర ప్రతి ఒక్కరికి ఉదయం టిఫిను, ఫ్రూట్సు, పాలు, పండ్లు అన్నీ ఇవ్వాలి. మధ్యాహ్నం మంచి ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారికి పెట్టాలని అనుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పిలవాలనుకుంటున్నాను. మన సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారిని పిలవాలనుకుంటున్నాను. జడ్జిలు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవాలనుకుంటున్నాను. అధిక సంఖ్యలో పాస్టర్లందరినీ పిలవాలనుకుంటున్నాను. ఎందుకనంటే భారతదేశంలో భారత క్రైస్తవ ఉద్యమకారుడిగా నా యేసయ్య ప్రేమేంటో తెలియజేయాలంటే నా పాస్టర్లందరూ ఆ రోజు నా దగ్గర ఉండాలి. నా క్రైస్తవ్యం ప్రేమ భారతదేశానికి ఏంటో చూపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో నేను ఈ పని చేయబోతున్నాను. మీలో ఆసక్తి ఉంటే మ్యాన్ పవర్గా రండి అన్నయ్య, నేను మీకు కూడా తోడుగా ఉంటాను. నేను మీకు ఒక భుజంగా, కుడి భుజంగానో ఎడమ భుజంగానో ఉంటాను, ఏదో ఒక పనిలో ఆచరిస్తాను అని వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్లు చేయండి, నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి, నా దగ్గరికి రండి. నేను ఎందుకు ఇంత దృఢమైన సంకల్పంతో ఉన్నానంటే భారతదేశంలో క్రైస్తవుడి ప్రేమ ఏంటో తెలవాలి. సినిమా డైలాగులు చెప్పకూడదు, కానీ బాధలో ఉంటే కారే కన్నీటి బొట్టు కావాలి. కయ్యానికి వచ్చినప్పుడు మన తీరేంటో చూపించాలి. కానీ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు రోజు ఇంకా 14 రోజులు ఉంది. ఈ 14 రోజుల్లో నేను నా కార్యక్రమాలన్నింటినీ ఫినిష్ చేసుకొని 100% నా యేసయ్య దీవెనలతో, ఆయన కృపతో, ఆయన ప్రోత్సాహంతో, ఆయనకి మహిమకరంగా, ఆయనకి ఘనతకరంగా, ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావము, స్తుతులు ఇప్పుడే కాదు యుగ యుగాలు కలిగేటట్టుగా మనం క్రైస్తవుడిగా బేకార్ కాకుండా ఆయన పనులు ఘనంగా నిర్వహించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నాను. 1500 నుంచి 2000 మందికి ఉదయం, మధ్యాహ్నం ఫ్రూట్సు, పాలు, పండ్లు, ఆహారం పెట్టి క్రైస్తవుడి ప్రేమేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. అది నిరూపించుకుంటే నాకు ఘనత కాదు, యేసయ్య మహిమపరచబడాలా, ఘనపరచబడాలా. దానికి మీ సహకారం కావాలా. నాతో కలిసి నడవండి, నన్ను కలుపుకొని నడవండి, నాకు మీ చేయందించండి. నా భుజాలపైన, కుడి భుజం పైన చేయి వేయండి, నా ఎడమ భుజం పైన చేతి వేసి
ఇగో రవణ, నేను నీతో పాటు మేము సైతం అని ముందుకు రండి. మనందరం కలిసి పని చేసుకుందాం. యేసయ్యకు మహిమకరంగా పనిచేద్దాం. భారతదేశంలో అంటే క్రైస్తవులు ఇలా ఉంటారా అని నోరు ఎల్లబెట్టి క్రైస్తవ్యం వైపు వాళ్ళ 2 కన్నుల దృష్టి మన పైన పడేలా మన ప్రేమేంటో తెలియజేద్దాం. మీరు మ్యాన్ పవర్గా తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి నాకు అక్కడ పనికి ఆసరా కండి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్టయితే తప్పకుండా కింద కనిపించే ఫోన్పే, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్లకి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లకి మీ ఆర్థిక సహాయాన్ని అందించండి. తప్పకుండా దేవునికి మహిమకరంగా ఉంటుంది, మీకు దీవెనకరంగా ఉంటుంది. భారతదేశం అంటే ఇది హిందూ మతోన్మాదుల దేశం కాదు. ఎక్కడ చారిత్రక ఆధారాలు లేవు. ఇది భారతదేశం అందరి దేశం. అందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో క్రైస్తవ భారతీయులు అంటే ఎలా ఉంటారో వాళ్ళ ప్రేమను చూపించడానికి చేయబోయే కార్యక్రమమే ఆగస్టు 15 రోజు ఖమ్మం పెద్ద భయంకరమైన హాస్పిటల్. కొన్ని వేలల్లో పేషెంట్లు వస్తారు. మనం అనుకుంటున్నాము 2000 వరకు అని. ఇంకా దాని అంచనా పెరగొచ్చు కూడా. దయచేసి మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్టయితే మనం విచ్చలవిడిగా పిచ్చి వాటికి ఎన్నో వాటికి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఉంటాం. కానీ మీరు పంపించిన రూపాయి ఒక పేషెంట్కి ఒక అరటి పండు వచ్చినా, మీరు పంపించిన ఓ రూపాయి ఒక యాపిల్ పండు వచ్చినా, ఒక పాల ప్యాకెట్ వచ్చినా, ఒక బన్ డబరొట్టె ప్యాకెట్ వచ్చినా, లేదా మధ్యాహ్నం భోజనానికి వచ్చినా వాళ్ళు తినే ఆహారంలో మీ పైసా ఉంటుంది, మీకు దీవెనకరంగా ఉంటుంది. నేను ఎన్నడూ నా వీడియోలలో ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టబోను. కానీ యేసయ్యని ఘనపరచడానికి, మహిమపరచడానికి, భారతదేశంలో క్రైస్తవుడంటే ఇలా ఉంటాడా అని గౌరవంగా గల్లా ఎగరేసుకొని చెప్పుకోవడానికి, భారతదేశానికి క్రైస్తవులు ఏమేం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఎప్పుడో పురాతన ప్రాచీన కాలం నుంచి క్రైస్తవ మిషనరీలు ఎన్నో సేవలు అందించారు, ప్రేమ చూపించారు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో స్కూళ్ళు చెప్పి మత కుల భేదాలు లేకుండా చదువునిచ్చారు. ఈరోజు కూడా మనకి కులం, మతం, ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మనం చేయి కలిపి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని నేను మనసారా ఆశిస్తున్నాను. తప్పకుండా నా కోరికను మీరు నెరవేరిస్తే మీ కోరికను ఆ యేసయ్య నెరవేరుస్తాడు. నా కోరిక నన్ను ఏదో తీర్చిదిద్ది నాకు అంతస్తులు కట్టించమని కాదు, ప్రతి పేదవాడి కడుపులో మీ రూపాయి బిళ్ళ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఆదల్ రవి మీకు దీవెనకరంగా ఉండాలి. నేను మర్చిపోయాను, దీనికన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు మీ ప్రార్థనలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఆదల్ రవి క్రైస్తవుడిగా చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో అది గౌరవంగా, గణనీయంగా, యేసుక్రీస్తుకి మహిమకరంగా, యేసుక్రీస్తుకి మంచిగా పేరు వచ్చేలా మరి అది నిర్వహించబడాలని మీరందరూ ప్రార్థించండి. తప్పకుండా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించండి. ప్రతి ఒక్కరూ మీ ప్రార్థన విజ్ఞాపనలో ఇది జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ నేను మీ ఆదల్ రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.